ఒక వాక్య భాగాన్ని మనం తీసి ధ్యానం చేద్దాము. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్య భాగం ఏంటంటే, గాడ్ ఈజ్ వర్కింగ్ త్రూ అవర్ డిఫికల్టీస్. దేవుడు మనకున్నటువంటి ప్రతికూలతల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో కూడా దేవుడు కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన మన ప్రతికూలతలను కూడా లేదా మన ఇరుకులను కూడా ఆయన వాడుకొని దేవుడు తన మహిమ కొరకు కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు మన ప్రభు. గాడ్ ఈజ్ వర్కింగ్ త్రూ అవర్ డిఫికల్టీస్. అయితే ఒక సందర్భాన్ని తీసుకొని ఆ సందర్భంలో నుంచి మరి ఏ విధంగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు, ఏ విధంగా దేవుడు కార్యాలు చేయగలడో కొన్ని సత్యాలు మనం ధ్యానం చేద్దాము. మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్య భాగం అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16 నుంచి 34 వరకు ఉన్నటువంటి వచన భాగాలు. ఇవన్నీ చదవడానికి మనకి సమయము సరిపోదు కాబట్టి టూకీగా అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నేను మీకు తెలియపరుస్తాను. మనందరికీ తెలుసు, పౌలు మిషనరీ సువార్త పరిచయం చేస్తున్నాడు. ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తూ వెళుతున్నటువంటి సందర్భాలు. అలాంటి సందర్భాల్లో ఒక ప్రాంతానికి వచ్చాడు. త్రోయ అనేటువంటి ప్రాంతాన్ని విడిచి మాసిదోనియా ప్రాంతాలకు వచ్చాడు. ముఖ్యంగా అక్కడ ఫిలిప్పు అనేటువంటి ఒక పట్టణం, ఒక ప్రాంతం. ఆ రోజుల్లో ఫిలిప్పు పట్టణం అనేది రోమన్స్ ప్రోవియన్స్గా ఉండేది. అంటే రోమా చక్రవర్తులు అక్కడ కొంతకాలం విడిదిగా ఉండేవాళ్ళు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు వచ్చి కొంత ప్లేసుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. యానా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు నివాసం చేసేవాళ్ళు. అట్లాగే రోమన్స్ కూడా కొంతమంది ఫిలిప్పు ప్రాంతంలో రిటైర్డ్ అయిన వాళ్ళు, హైయర్ ఆఫీసర్స్ చాలామంది అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు. అట్లాగా ఆ పట్టణం చాలా ప్రాముఖ్యత చెందింది. ఆ పట్టణంలో కూడా పౌలు గారు ఎంటర్ అయ్యారు, సువార్త చెప్తూ ఉన్నాడు. లూదియా అనేటువంటి స్త్రీ, ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి స్త్రీ అక్కడ మారు మనసు పొందడం, తర్వాత ఆమె వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వచ్చి బాప్తిసం తీసుకోవడం మనం అక్కడ చూస్తాము. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి 16వ వచనం నుంచి మనం చూస్తే పౌలు శీల వాళ్ళ టీం అనమాట. పౌలు శీల, మేబీ లూకా కూడా అక్కడ ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ మేము అనే పదం వాడుతున్నాడు. మేము అంటున్నాడంటే ఆయన ఇంక్లూడ్ చేస్తున్నాడు. ఎందుకంటే లూకా కాబట్టి అపోస్తల కార్యాలు రాసింది. మేము అంటున్నాడంటే ఆయన కూడా ఉన్నాడని. ప్రార్థన చేయడానికి వెళుతున్నప్పుడు ఒక యవనస్తురాలైనటువంటి స్త్రీ, దయ్యం పట్టిన పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి స్త్రీ ఉంటుంది. ఆమె వీళ్ళు వెళుతుంటే వీళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. డిస్టర్బ్ చేసి వీళ్ళు సర్వోన్నతమైన దేవుని దాసులు, దేవుని మార్గంలో వివరించడానికి వచ్చారని చెప్పేసి ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. పౌలు బాగా చిరాకు వచ్చేసి ఆమెలో ఉన్న దెయ్యాన్ని గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఆమె నార్మల్ అయిపోతుంది. దెయ్యం విడిచిపెట్టి వెళుతుంది, నార్మల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ స్త్రీ ఆ పాపని కొంతమంది హైర్ చేసుకొని ఆమెని ఎక్స్ప్లాయిటింగ్ అంటారు కదా. ఎక్స్ప్లాయిటింగ్ అంటే ఆమెని బాగా ఇబ్బంది పెట్టి ఆమెకి దయ్యం పట్టే విధంగా, లేదంటే ఒక మంత్ర విద్యలు కానీ అలాగా ఆమెని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈమె చాలా భవిష్యత్తు సోది చెప్పిన విధంగా భవిష్యత్తు చెప్తుందన్నట్టుగా ఆమెని ప్రమోట్ చేసి లాభాన్ని సంపాదించుకుంటూ ఉండేవాళ్ళు. అంటే అక్కడ ఆమె సోది చెప్తూ ఉంటే అనేకులు వచ్చేవాళ్ళు, డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, అలాగా డబ్బు సంపాదించేవాళ్ళు. ఇప్పుడు ఈమెలో నుంచి ఈ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమందికి లాభం ఆగిపోయింది. ఇంకా ఆగిపోగానే వెంటనే వాళ్ళు ఆ ప్రజలంతా ఎక్కడికి వెళ్ళారంటే, ప్రాబ్లం ఏంటి, ఎవరి ద్వారా ఈ నష్టం కలిగింది అంటే వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడ పౌలు శీల ఒక టీం వచ్చారు, సువార్త పాటిస్తున్నారు. ఎవరు వీళ్ళు అని ఎంక్వైరీ చేస్తే వీళ్ళు యూదులు అని తెలిసింది. యూదులు అని తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే, ఇది రోమన్ ప్రోవియన్సీ కదా, సంస్థానం కదా, ఇక్కడ యూదులు సువార్త చేయడం ఏంటి, లేకపోతే వాళ్ళ మతాచారాలని ఇక్కడ తీసుకురావడం ఏంటని వాళ్ళు ఒక రకంగా ఎదురు తిరిగి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని అంతా పోగు చేసి ఒక మాబ్ అటాకింగ్ వాళ్ళ మీద జరుగుతుంది. మాబ్ అటాకింగ్ చేస్తారు. చేసినప్పుడు వారిని కొట్టడం జరుగుతుంది. అక్కడ బాగా వాళ్ళని కొట్టి ఈడ్చుకొని వెళ్ళి అక్కడ కొంతమంది న్యాయాధిపతులు ఉంటారంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోకల్ పోలీస్ అనుకోండి,
పోలీసులకు అప్పచెప్తే పోలీసులు కూడా వచ్చి ఏమి విచారణ చేయకుండానే వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. జైల్లో పెట్టినప్పుడు వీళ్ళు అర్ధరాత్రి పూట పౌలు శీల దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటున్నప్పుడు చెరసాల పునాదులు బద్దలైపోతాయి, ఖైదీలకు ఉన్నటువంటి సంఖ్యలన్నీ విడిపోతాయి. అర్ధరాత్రి వేళ ఎవరికి అర్థం కాని ఒక ఈవెంట్ జరుగుతుందన్నమాట. ఆ సందర్భంలో అందరికీ ఆశ్చర్యం అవుతుంది. పౌలు ఉన్నటువంటి ఆ బొండ అంటారు దాన్ని, లేదంటే చైన్స్ అంటారు, విడిపోతాయి. అయితే ఆ జైలర్ ఉంటాడు అక్కడ, ఆ జైలుకి సంబంధించిన అధికారి, ఆయన ఒక్కసారిగా భయపడిపోతాడు. ఎందుకు భయపడిపోతాడంటే, ఒకవేళ రోమా గవర్నమెంట్లో ఒక రూల్ ఏంటంటే, ఎవరైనా కానీ ఒక ఖైదీ తప్పించుకున్నాడంటే కనుక, లేదా తప్పించుకోవడానికి ఎలాంటి అవకాశం వచ్చినా కూడా జైలరు ఆ ఖైదీకి ఉన్నటువంటి శిక్షని ఈయన తీసుకోవాలి. జైలర్ మీద ఆ శిక్ష వేస్తారనమాట. ఇప్పుడు చాలామంది మేబీ తప్పించుకొని ఉంటారు. పెద్ద భూకంపం వచ్చింది, చైన్లన్నీ ఎవరు తెగిపోయినాయి, అల్లరి గందరగోళంగా ఉంది, డెఫినెట్గా కొంతమంది తప్పించుకొని ఉంటారని జైలరు భయపడిపోయి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తే పౌలు శీల వచ్చి లేదు మీరు తొందరపడొద్దు, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు, కావాలంటే చూసుకోండి అన్నప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమవుతుంది అనమాట. ఇది సంథింగ్ ఈజ్ సీరియస్, సంథింగ్ ఈజ్ స్ట్రేంజ్, ఏదో ఉంది వీళ్ళ దగ్గర, వీళ్ళని గమనిస్తున్నాము, వీళ్ళ జీవితాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము, సంథింగ్ ఈజ్ దేర్ అని ఆయనకు అర్థమైపోయి ఒక ప్రశ్న అడుగుతాడు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకొని, నువ్వేం చేయొద్దు, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని చెప్తారు. ఆయన ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడు, ఆయన ఇంటికి చేర్చుకుంటాడు, వారి గాయాలు కడిగేసి తర్వాత వాళ్ళ సంఖ్యలను తెంచేసి వాళ్ళకి భోజనం పెట్టి చక్కగా వారిని ఇన్వైట్ చేస్తాడు, మర్యాదలు చేస్తాడు. తర్వాత మరలా వాళ్ళు పోలీసులు వచ్చి ఓకే మీరు రిలీజ్ అవ్వచ్చు అని వారిని విడిపించేస్తారు. ఇది జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, గాడ్ ఈజ్ వర్కింగ్ త్రూ అవర్ డిఫికల్టీస్. దేవుడు మనకున్నటువంటి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా, ప్రతికూలతల మధ్యలో కూడా వాటిని కూడా దేవుడు ఉపయోగించుకొని దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలడు, పని చేయగలడు. ఎలాగా అన్న విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. నేను ఒక 5 విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఇందులో ఉన్నటువంటి విషయాలు ఎలాగన్నప్పుడు, ఫస్ట్ థింగ్ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వీ షుడ్ రెసిస్ట్ ద డెవిల్. వీ షుడ్ రెసిస్ట్ ద డెవిల్. మనము అపవాదిని ఎదిరించాలి. మొదటిగా ఏంటి ఈ పరిస్థితి అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సంబంధంగా ఎదగాలి అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనందరికి కూడా ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ అనేది ఉంటుంది. ప్రార్థన చేస్తాము, లేచి వాక్యం చదువుతాము, సంఘానికి వెళతాము, అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా పరిచర్యలోనూ ఆధ్యాత్మికంగా ఎదుగుదలలో వస్తూ ఉంటామో, అది మొట్టమొదటిగా ఒకరికి ఇష్టం ఉండదు. ఎవరికి ఇష్టం ఉండదు? సాతానికి ఇష్టం ఉండదు, అపవాదికి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా బలపడడం సాతానికి ఇష్టం ఉండదు. సాతాను ఎప్పుడు ఏం చేస్తాడంటే, హీ వాంట్ టు డిస్టర్బ్, మనల్ని డిస్టర్బ్ చేయడానికి, మనల్ని కలిచివేయడానికి, మనల్ని ఏదో ఒక విధంగా ఎదగనీయకుండా చేయడానికి వాడు సాధ్యమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ అదే జరుగుతుంది. 16వ వచనంలో మీరు చూస్తే లూకా రాస్తున్నాడు అనమాట. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యం పట్టినదై సోద చెప్పుటి చేత తన యజమానులకు బహులాభము సంపాదించున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి, ఆమె చెప్పిన మాట బాగానే ఉంది, కానీ ఇక్కడ రాయబడిన మాట మేబీ మనకి అక్కడ ఎమోషన్స్ మనకి తెలియదు కాబట్టి ఆమె ఎలా చెప్తుంది, ఎలాగ ఆమె ఎటకారంగా మాట్లాడుతుందా, డిస్టర్బెన్స్గా మాట్లాడుతుందా, పదే పదే ఇసుకిస్తుందా మనకు తెలియదు. మనకు ఎలా అర్థమవుతుందంటే, పౌలు యొక్క రెస్పాన్స్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆమె చెప్తుంది మంచిగా చెప్పట్లేదు. ఎందుకంటే దయ్యం పట్టిన ఆమె అంత స్వార్థను ప్రకటించి లేకపోతే చక్కగా బోధించేటువంటి పరిస్థితి ఉండదు. పౌలు వ్యాకులు పడ్డాడు. అంటే ఆయన బాగా డిస్టర్బ్ అయిపోయాడు, బాగా చిరాకు వచ్చేసాడు. చిరాకు వచ్చి ఆయన ఏమంటాడంటే, ఆమె వైపు చూసి
ఆ స్త్రీ వైపు చూసి, నీవు ఏమని వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించునని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. సో ఈ సందర్భంలో మనకేం అర్థమవుతుందంటే, ఎవ్రీ టైం మనం ఆధ్యాత్మికంగా బలపడాలని అనుకున్నప్పుడల్లా వాళ్ళు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా అక్కడ గొప్ప పరిచయం జరుగుతుంది. అనేక ఆత్మలు రక్షణ పొందుతూ ఉన్నారు. పై ప్యాసేజ్లో మనం చూస్తే అక్కడ లూథియా అనేటువంటి స్త్రీ మారు మనసు పొందింది. లూథియా షీ వాజ్ ఎ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ దట్ టైం. చాలా ప్రభావితం కలిగినటువంటి స్త్రీ, గొప్ప స్త్రీ, పేరు పొందినటువంటి స్త్రీ. ఆమె రక్షణ పొందింది. అక్కడ గొప్పగా ఆ రివైవల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దేవుని నామములు అనేకులు రక్షణ పొందుతున్నారు. అనేక అద్భుత ఆశ్చర్య సూచక్రియలు జరుగుతున్నాయి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు, దేవుని సహాయాన్ని కోరుకుంటున్నారు. ఇమ్మీడియట్గా అపవాది ఏం చేస్తున్నాడంటే డిస్టర్బ్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వెంటనే పౌలు ఏం చేశాడంటే ఆ సాతానుని లేదా డెవిల్ని రెసిస్ట్ చేశాడు, గద్దించాడు, రెబ్యూక్ చేశాడు. మీరు ఒకసారి గమనించండి, యేసు ప్రభువు కూడా ప్రార్థన చేయడానికి ఆయన పరిచర్య ప్రారంభించేటువంటి దినాల్లో ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి డిస్టర్బెన్స్ అయింది? ఎవరు వచ్చి డిస్టర్బ్ చేశారు? సిస్టర్స్ చెప్పాలి. ఎవరు వచ్చి డిస్టర్బ్ చేశారు? సాతాను వచ్చి డిస్టర్బ్ చేశాడు. యేసు ప్రభు వారు సిద్ధపడుతున్నాడు పరిచర్య కోసం. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేయాలి. తర్వాత ఆయన లైఫ్ని కల్వరిశిలువలో సాక్రిఫైస్ చేయాలి. ఆ సమయంలో అపవాది వచ్చి, సాతాను వచ్చి యేసు ప్రభు వారిని ఎలాగైనా సరే డిస్టర్బ్ చేయాలి, ఇనిషియల్గానే ఈయన యొక్క పరిచర్ని ఆటంకపరచాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఆయన చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. శరీర రీతిగా శోధించాడు. తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవడంబాలు అక్కడ ప్రదర్శించి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే దేవదూతలకు ఆజ్ఞాపించవచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ యొక్క దేవాలయం దగ్గర నుంచి దూకొచ్చు కదా అని, నువ్వు అసలు దేవుని కుమారుడివేనా, నువ్వు దేవుని కుమారుడివేనా అని శోధిస్తూ అని డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఒకవేళ యేసు ప్రభు వారు కనుక ఆ టైంలో, సాతానా నేను దేవుని కుమారుడిని కాదంటావా, నా శక్తి నీకు తెలుసా, నా సామర్థ్యం ఏంటో తెలుసా అని ఒక్క మాట ఆయన సాతాను చెప్పినట్టు వింటే టోటల్ అప్సెట్ డౌన్ అయిపోయింది, పరిచర్య అంతా కూడా డౌన్ అయిపోయింది. కానీ దేవుడు అలా చేయడు. యేసు ప్రభు వారు అన్నాడు అనమాట, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. చివరిగా ఆయన ఏమన్నాడంటే, సాతానా దేవుని నీ దేవుని నువ్వు శోధింపవలదు అని తరిమేశాడు. యాకోబు పత్రికలో మనం చూస్తే 4వ అధ్యాయం 7వ వచనంలో మనం యాకోబు పత్రికలో చూస్తే అక్కడ ఏమంటాడంటే, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆ స్టేట్మెంట్లో మీరు కొద్దిగా అబ్జర్వ్ చేసి గమనిస్తే, దేవునికి లోబడి ఉండండి, దేవుని దగ్గరికి రండి. మరి అపవాదిని ఏం చేయాలి? అపవాదిని ఎదిరించండి. అంటే రెండూ కూడా ఒక చోట ఉండడానికి అవకాశం లేదు. వెన్ వీఆర్ కమింగ్ క్లోజ్ టు ద గాడ్, వెన్ వీఆర్ అటాచింగ్ టు ద గాడ్, దేవునికి మనం అటాచ్ చేయకూడదు, దేవుని పరిచర్యలో నిమగ్నమయ్యే కొలది, దేవునికి దగ్గర అయ్యే కొలది యాకోబు చెప్తున్నాడు, అపవాది డిస్టర్బ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, అపవాది మన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో వాట్ ఈజ్ అవర్ రెస్పాండ్? మన రెస్పాన్స్ ఏంటంటే అపవాదిని ఎదిరించండి. కాబట్టి మనకున్నటువంటి బాధ్యత ఏంటంటే అపవాదిని ఎదిరించాలి. వీ షుడ్ నాట్ ఎంటర్టైన్. ఆ డెవిల్ని మనం ఎంటర్టైన్ చేయకూడదు. మనం ప్రార్థన చేయాలనుకుంటాం, అప్పుడే ఒక టెంప్టేషన్ వస్తుందన్నమాట, ఫోన్ అనే టెంప్టేషన్ రావచ్చు. మనం ప్రార్థన చేయాలనుకుంటాం, అప్పుడే ఫ్రెండ్స్ అనేటువంటి టెంప్టేషన్ రావచ్చు. మనం చర్చికి వెళ్దాం అనుకుంటాం, ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటాం. కానీ అపవాది మనల్ని ఏం చేస్తారంటే రకరకాల ప్రయత్నాలు చేసి మనల్ని ఏ విధంగా అయినా సరే వీడు చర్చికి వెళ్ళకూడదు, ఏ విధంగా అయినా సరే వీడు వాక్యం చదవకూడదు, ఏ విధంగా అయినా సరే వీడు ప్రార్థన చేయకూడదు, ఏ విధంగా అయినా సరే వీడు పరిచయం చేయకూడదని అనేక విధాలుగా మన మీద దాడులు, అటాక్స్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆల్వేస్ వీ షుడ్ బి కేర్ఫుల్. మనము రెసిస్ట్ చేయాలి. కాబట్టి మొదటిగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే డిఫికల్టీస్ అనేవి సాతానుగాడు మన దగ్గర తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీ షుడ్ రెసిస్ట్ ద డెవిల్. రెండో విషయాన్ని మనం గమనిస్తే వీ షుడ్ హంబుల్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ద సఫరింగ్స్. వీ షుడ్ హంబుల్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ద సఫరింగ్స్. మనము ప్రతికూలతలను, శ్రమలని అంగీకరించే అంతగా మనం ఆ తగ్గింపు కలిగి ఉండాలి, ఆ హంబుల్నెస్ అనేది కలిగి ఉండాలి. చూడండి 19వ వచనం మీరు చూస్తే, ఆమె యజమానులు తమ లాభము
లాభసాధనం పోయినని చూసి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోయిరి. అంతటా న్యాయాధిపతుల ఎద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారమును ప్రచురించు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహములు వారి మీదకి దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకులకి ఆజ్ఞాపించిరి. ఇక్కడ పౌలు మీద ఏం జరిగిందంటే ఒక అటాక్ జరిగింది, ఒక మాబ్ దాడి జరిగింది. ఎందుకు జరిగింది? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? ఏం చేశాడు పౌలు? ఒక స్త్రీకి దయ్యం వదిలించడం అనేది మంచి పని. ఆమె చాలా దయ్యం బట్టి నుండి సఫర్ అవుతూ ఉంటే ఆమెలో నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆమెను మామూలు మనిషిగా చేశాడు. అది చాలా మంచి పని కదా. లూది అనేటువంటి స్త్రీకి సువార్త ప్రకటించి ఆమె జీవితం మారిపోయింది, పాపంలో నుంచి పవిత్రాలుగా మార్చబడింది. అది మంచి పని కాదా? కానీ అక్కడ చూడండి, అక్కడ ఏముందంటే ఒక మాట, కొంతమంది యజమానులు తమ లాభము పోయిననుకొని దేర్ ఆర్ సమ్ సెల్ఫిష్ పీపుల్, కొంతమంది తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. సమ్ పీపుల్ హ్యావ్ ద మైండ్ సెట్ అనమాట. ఎలాంటి మైండ్ సెట్ అంటే వారికి స్వార్థ నచ్చదు, వారికి ప్రేమగా జరిగేటువంటి కార్యాలు నచ్చవు. వారు ఎప్పుడు కూడా ఈ యొక్క సువార్త మీద, సువార్థికుల మీద, లేకపోతే క్రైస్తవుల మీద, మంచిని ప్రకటించే వాళ్ళ మీద దాడి చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు, ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. అయితే నేను అబ్జర్వ్ చేసినప్పుడు పౌలు అక్కడేమో గద్దించాడు అపవాది డిస్టర్బ్ చేస్తుంటే గద్దించాడు. ఇక్కడ వీళ్ళు మాబుగా వచ్చి దాడి చేస్తున్నా, ఇక్కడ ఇంతమంది ఈయన మీద నిందలు వేస్తున్నా, ఇది చేస్తున్నా కూడా ఈ వాజ్ హంబుల్ ఎనఫ్. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆ ఎదురవుతున్నటువంటి శ్రమలని ఆయన యాక్సెప్ట్ చేశాడు. కొడతారు, బాగా కొట్టారు, తర్వాత ఆయన ఈడ్చుకొని వెళ్ళారు, చెరసాల్లో పెట్టారు, సంకెళ్ళు వేసి బిగించినా కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఏంటంటే హీ వాజ్ హంబుల్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ద డిఫికల్టీస్. తన జీవితంలో ఎదురేటువంటి పరిస్థితుల్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాస్తవంగా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటి ఆ లాజిక్ అంటే, ఈయన రోమా పౌరసత్వం ఉంది. ఈయనకి, పౌలు గారికి రోమా పౌరసత్వం ఉంది. రోమా పౌరసత్వం ఉన్న వాళ్ళని ఎవరు కూడా విచారణ చేయకుండా కొట్టకూడదు. ఫస్ట్ విచారణ చేయాలి. మనకి పోలీసులు ఎవరన్నా, మనం అంటాం కదా రాజ్యాంగం ప్రకారంగా, ఎవరన్నా మనం అరెస్ట్ చేస్తే వాడిని విచారించిన తర్వాత అప్పుడు శిక్ష వేయాలి. దెబ్బలు కొడతావా లేకపోతే జైలు వేస్తావా ఇంకోటి అనేది ఆఫ్టర్ ట్రయల్ అనమాట. విచారణ అయిపోయిన తర్వాత శిక్ష వేయాలి. ఇక్కడేమైనా విచారణ జరిగిందా? ఈవెన్ అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు అంటే లైక్ పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు, కొట్టేశారు, ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళారు, చెరసాలలో పడేశారు. ఎక్కడా విచారణ జరగల, నో ట్రయల్స్. ఈయనకి హక్కు ఉంది, అధికారం ఉంది. ఏం అధికారం అంటే, నేను రోమియుణ్ణి, నన్ను ఎట్లా మీరు చేస్తారని ముందే చెప్పుంటే ఈయన కొట్టేవాడు కాదు. ముందే చెప్పుంటే ఈయన మీద శిక్ష వచ్చేది కాదు. ఈయన ఎస్కేప్ అయిపోయాడు ఏదో ఒక విధంగా. కానీ ఈయన యాటిట్యూడ్ ఎలా ఉందంటే, ఈయన యొక్క స్పందన ఎలా ఉందంటే, క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సు పౌలు కూడా కలిగి ఉన్నాడు. మీరు ఒకసారి రండి, ఈ పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా ఫిలిప్పీ పత్రికలో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. చూడండి ఒకసారి రెండో అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ ఉన్నవాళ్ళు మైక్ ఉన్నవాళ్ళు ఒకసారి చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏంటా మనసు? ఆయన దేవుని స్వరూపము గల, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనగా. హీ హ్యాస్ ద ప్రివిలేజ్ దట్ హీ ఈజ్ ఈక్వల్ టు గాడ్. దేవునితో సమానంగా ఉన్నాడు, తండ్రితో సమానంగా ఉన్నాడు, పరిశుద్ధాత్మతో సమానంగా ఉన్నాడు, త్రియేక దేవునిలో రెండో వ్యక్తిగా ఉన్నాడు. ఆయన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు పొందడానికి హీ ఈజ్ ద మోర్ ఎలిజిబుల్. ఆయన ఆల్రెడీ పరలోకంలో వేవేల దూతగణములతోటి పరిశుద్ధుడు అని కొనియాడబడుతూ ఆ మహిమలో నిత్య నివాసం చేస్తున్నటువంటి దేవుడు, ఆయన ఈ లెఫ్ట్ అంటే ఆ ప్రివిలేజెస్ అన్నింటినీ కూడా, ఆ భాగ్యాలన్నింటినీ కూడా, ఆధిక్యతలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఆయన హీ వాంటెడ్ టు ఐడెంటిఫై విత్ ద పీపుల్. ప్రజలతోటి ఐక్యపరచబడ్డానికి వచ్చాడు.
ఇక్కడ పౌలు కూడా మనం చూస్తే సేమ్ యాటిట్యూడ్ ఆయన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆయన రోమియుడు, ఆయనకు అధికారం ఉంది, ఆయన మాట్లాడడానికి అధికారం ఉంది, తప్పించుకోవడానికి అవకాశం ఉంది. తనకున్నటువంటి భాగ్యాలని, తనకున్నటువంటి అవకాశాలని, అధికారాన్ని ఆయన ఏం చేశాడంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గాస్పెల్, ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ హీ లెఫ్ట్ హిమ్, హీ డినైడ్ హీస్ ప్రివిలేజెస్. ఆయనకున్నటువంటి ఆధిక్యతల్ని పక్కన పెట్టేసి హిజ్ హంబుల్నెస్ ఎంతగా ఉందంటే క్రీస్తు యొక్క మనస్సు ఈయన కలిగి ఉన్నాడు. ఇంకొకటి మనం చూస్తే ఆయన ఎంతగా హంబుల్నెస్, ఎందుకు అంత హంబుల్గా అయ్యాడంటే హీ వాంటెడ్ టు ఐడెంటిఫై విత్ ద పీపుల్, హీ వాంటెడ్ టు ఐడెంటిఫై విత్ ద క్రైస్ట్ సఫరింగ్స్. మీరు కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో ఒకసారి చూడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయంలోనే ఎక్కడ ఉంటుందంటే 24లో 2వ భాగంలో ఉంటుంది. 1వ అధ్యాయం 24 కొలసీ పత్రికలో, సంఘమును ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన శ్రమల్ని అంగీకరిస్తున్నాడు, శ్రమల్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, కష్టాలని ఇన్వైట్ చేస్తున్నాడు. కష్టాలను ఆయన ఏమాత్రం కూడా పారిపోవట్లేదు. సాధారణంగా మనకి ఉల్టా ఉంటుంది అనమాట. జనరల్గా క్రిస్టియానిటీలో ఉల్టా ఉంటుంది. ఏంటంటే కష్టాలు పోవడానికే ప్రభు దగ్గరికి వస్తారు కదా, సుఖంగా ఉండడానికే ప్రభు దగ్గరికి వస్తారు, వ్యాపారంలో లాభాలు రావడానికే ప్రభు దగ్గరికి వస్తారు. మన కుటుంబ జీవితాలు, మన ఫ్యామిలీ, మన యొక్క అంతా కూడా క్షేమంగా, సౌఖ్యంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సౌభాగ్యంగా, పిల్లా పాపలతోటి కలకాలం వర్ధిల్లాలి, అంత హాయిగా, అంత హ్యాపీగా, జాలీగా ఉండాలనే ఉద్దేశం వస్తారు. కానీ బైబిల్ ఈజ్ క్లియర్లీ టెల్లింగ్ ఇది ఇరుకు మార్గము. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ ప్రాస్పరస్ లైఫ్. మేబీ దేవుని చిత్తం అయితే దేవుడు ఇస్తాడు, దేవుని చిత్తం అయితే ఒక్కోసారి తీసివేస్తాడు. యోబు అంటున్నాడు అనమాట, ప్రభా నీవు ఇచ్చావు, నీవు తీసుకున్నావు, దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఆయన ఏమీ బాధపడతలేదు. శ్రమలు వస్తున్నప్పుడు ఆయన బాధపడతలేదు, కష్టాలు వస్తున్నప్పుడు బాధపడతలేదు, నాకెందుకు ఇలా జరిగిందని ఆయన ఇబ్బంది పడతలేదు. He is humble enough to accept the sufferings for the sake of gospel, for the sake of Christ. క్రీస్తు నిమిత్తము ఆయన సిద్ధంగా ఉన్నాడు. చూడండి, మనం మోషేని మనం ఒకసారి గమనిస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మోషే పెద్దవాడైనప్పుడు, చెప్తారా, కంప్లీట్ చేస్తారా? మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని ఎంచుకొనెను. ఆయన తీర్మానం ఎలాగుంది? ఆయన తీర్మానం ఎలాగుందంటే ఫరో కుమారుడిగా ఉన్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా అనిపించుకుంటున్నాడు. హీ విల్ బి ద నెక్స్ట్ కింగ్ ఆఫ్ ద ఈజిప్ట్ కింగ్డమ్కి నెక్స్ట్ రాజుగా ఉండాలి. అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి, ధనం ఉంది, భోగం ఉంది, రకరకాల వసతులు ఉన్నాయి. అన్నీ కూడా వదిలిపెట్టి ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్, ఫర్ ద పర్పస్ ఆఫ్ ద గాడ్స్ పీపుల్, క్రీస్తు ప్రజల నిమిత్తము, దేవుని బిడ్డల కోసం ఆయన ఆ ప్రివిలేజెస్ అన్నింటినీ వదులుకొని ఆయన క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అది పౌలు యొక్క యాటిట్యూడ్ ఇక్కడ మనం చూస్తాం. ఆయనకు తెలుసు తప్పించుకునే మార్గం ఆయనకు తెలుసు, ఎలా బయటకు రావాలో తెలుసు. కానీ దేవుని నిమిత్తం అవసరమైతే నిందలు పడడానికి, దేవుని నిమిత్తం అవసరమైతే కష్టపడడానికి, ఇబ్బంది పడడానికి ఆయన రెడీ అయిపోయాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింసల పాలవుతారు. డెఫినెట్గా మనం ఈ లోకానికి ఎదురెత్తున్నాం, మనం లోకం యొక్క ఆ ఫ్లోలో కొట్టుకొని పోవట్లేదు, లోకానికి ఎదురెత్తున్నాం. డెఫినెట్గా దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ ట్రబుల్స్, దేర్ ఆర్ షేమ్, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి. మనల్ని యాక్సెప్ట్ చేయరు, మనం అందరిలాగా ఉండలేదు కాబట్టి మన మీద ఒక రకమైన కన్ను ఉంటుంది, మనల్ని తక్కువగా చూస్తారు, మనల్ని బలహీనపరుస్తారు, మనల్ని క్రిటిసైజ్ చేస్తారు, మనల్ని అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి లోకం రెడీగా ఉంది. కానీ మనం క్రీస్తు కోసం వాటిని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మూడో విషయం మనం చూద్దాం. మూడో విషయం ఏంటంటే వీ షుడ్ వర్షిప్ గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. మనం దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో కూడా ఆరాధించడం నేర్చుకోవాలి. వీ షుడ్ వర్షిప్ గాడ్ ఇన్ ఆల్ ద సిచ్యువేషన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారండి? 25వ వచనంలో మనం చూస్తే, 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అర్ధరాత్రి వేళ వాళ్ళు శ్రమల మధ్యలో ఉన్నారు, వాళ్ళని ఆల్రెడీ కొట్టారు. మీరు సిట్యువేషన్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి.
వాళ్ళని బాగా కొట్టారు, వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టారు. వారికి ఆల్రెడీ నాకు తెలిసి గాయాలు కారుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన వాళ్ళ గాయాలు కడిగాడని మనం చూస్తాం కదా. అంటే వాళ్ళ ఇంకా పచ్చిగానే ఉన్నాయి, ఆ పుళ్ళు రక్తం కారుతూ ఉండొచ్చు, ఇంకా ఆ పచ్చితనం అలాగే ఉంది. వాళ్ళు మరి కూర్చోడానికి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి కాళ్ళకి చేతులకి చైన్లతోటి కట్టి పడేశారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఎవ్రీ రైట్ టు కంప్లైంట్ అగెన్స్ట్ గాడ్. దేవుని మీద కంప్లైంట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది కదా. ప్రభువా, మేము నీ పనే కదా చేస్తుంది, నీ స్వార్థ కదా ప్రభువా ప్రకటిస్తుంది, నీ మాటలే కదా చెప్తుంది, ఏంటి మమ్మల్ని ఇలా చేసావు అని అడగడానికి వాళ్ళకి అవకాశం ఉంది, హక్కు ఉంది. ఇంకా మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించి నీ స్వార్థ చేస్తుంటే మాకు ఈ శ్రమలు ఏంటి, మాకు ఈ కష్టాలు ఏంటి అనడానికి అవకాశం ఉంటుంది. లేదా అంత డేరుగా వాళ్ళు ఎంతో కొంత సబ్జెక్ట్ ఉంది కాబట్టి, నాలెడ్జ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు మూడీగానే ఉండొచ్చు. నేను అనుకున్నది జరగలేదు, మేము అనుకున్నట్లుగా నడవట్లేదు, ఇక్కడ అనుకోకుండా ఇక్కడ శ్రమలు వచ్చినాయి, ఇబ్బంది వచ్చిందని చెప్పేసి వాళ్ళు మూడీగా ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక క్రియ అది చాలా అద్భుతమైనది. ఏంటంటే దే ఆర్ వర్షిప్పింగ్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఏంటి దాని అది మనకి ఏం తెలియజేస్తుందంటే మన ఆరాధన అనేది పరిస్థితుల మీద ఆధారపడి ఉండకూడదు, మన భక్తి అనుకూలతల మీద ఆధారపడి ఉండకూడదు, అది కేవలము దేవుని మీదే ఆధారపడి ఉండాలి. మన ఆనందము, మన సంతోషం అనేది మనుషులను బట్టో, వ్యక్తులను బట్టో, స్థితిగతులను బట్టో, పరిస్థితులను బట్టో, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాలను బట్టో, ఇన్సిడెంట్లను బట్టో డిపెండ్ అయి ఉండకూడదు. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ అపాన్ ద గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఏం చేయగలడో, దేవుని యొక్క సార్వభౌమాధికారం ఏమై ఉన్నదో, దేవుని యొక్క క్రియలు ఎంత గంభీరమైనవో, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత ఉన్నతమైనవో, ఎంత ఔన్నత్యం కలిగినటువంటి దేవుడో మనం గమనించి ఆ దేవుని మీద మనం ఆధారపడి మనం ఆరాధించాలి, ప్రార్థించాలి, స్తుతించాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. మనకున్నటువంటి ఎలాంటి పరిస్థితులైనా కూడా మనం దేవుణ్ణి ఒకే యాటిట్యూడ్తో ఉండాలి. దట్ ఈజ్ వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. అందుకని పిలుపులో రాస్తాడు ఆ మాటనే. ఇది పిలుపులో జరిగింది ఈ సంఘటన. పిలుపులో రాస్తాడు 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. ఆయన శ్రమంలో ఉండి, జైల్లో ఉండి ఈ మాట రాస్తానికి ఆయనకి ఎంత దేవుడు అంటే ఎంత గౌరవం, దేవుడు అంటే ఎంత అవగాహన ఉంటే ఈ మాట రాయగలుగుతాడు. కెన్ వి రైట్ లైక్ దట్? మనమైతే విలాపవాక్యాలు రాసేవాళ్ళం అక్కడ అలాంటి పరిస్థితిలో ఉంటే. పరమగీతాలు రాయలేము, విలాపవాక్యాలు రాస్తాం అనమాట. దేవా, ఏంటి ప్రభువా ఈ పరిస్థితి, నన్ను మరిచావా, నన్ను విడిచిపెట్టావా, నేనంటే నీ కోపం ఎందుకు ప్రభువా, నేనేం తప్పు చేశాను ప్రభువా, నా మీద ఎందుకు ప్రభువా ఈ బాణాలు ఎక్కి పెట్టావని మనమైతే విలపించేవాళ్ళం. కానీ పౌలు ఏం చేశాడంటే అవన్నీ పక్కన పెట్టాడు. దేవుడు, హీ నోస్ ఎవ్రీథింగ్. దేవుడు, హీస్ ద పవర్ఫుల్ గాడ్. దేవుడు, హీస్ ద ఆల్మైటీ గాడ్. హీస్ ద క్రియేటర్ గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్ త్రూ హిమ్. ఆయనకు తెలుసు, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తము ఆధార సంభూతుడు. హీ కెన్ డూ ఎనీథింగ్. చేసినా చేయకపోయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ వర్షిప్పింగ్ ద ట్రూ గాడ్, లివింగ్ గాడ్ అని వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు. అది మనం ఎప్పుడు నేర్చుకుంటాము? అది బాధ. మనం చెప్పుకుంటున్నాము కానీ ఎప్పుడు మనకి ఆ యాటిట్యూడ్ వస్తుంది? ఎప్పుడు మనం అలాగా దేవుడిని అర్థం చేసి దేవుడిని దేవుడిగా ఎప్పుడు గుర్తించగలుగుతాం? చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న సమస్యలకి దేవుని పక్కన పెట్టేస్తాం, ప్రార్థన పక్కన పెట్టేస్తాం, ఊరికినే మనం ఇదైపోతూ ఉంటాం. నో, మనం దేవుడిని దేవుడిగానే గుర్తించాలి. వీ షుడ్ వర్షిప్ గాడ్ ఆల్వేస్. చూడండి, యేసుప్రభు వారు లాస్ట్ మూమెంట్లో ఆయన బల కార్యక్రమాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఏమని ఎస్టాబ్లిష్ చేశాడంటే, ఇదిగో నేను అప్పగించబడబోతున్నాను, ఇది నా శరీరము, ఇది మీరు తీసుకొని తినండి, ఇది నా రక్తము, మీరు త్రాగండి అని చెప్పిన తర్వాత అది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ హ్యాపీ మూమెంట్. అది హ్యాపీ మూమెంట్ కాదు. ఆ రాత్రి వాళ్ళు మేడగది మీద భోజనం చేస్తున్నారు. తెల్లవారితే యేసుప్రభువుని అరెస్ట్ చేస్తారు. హీ నోస్, ఆయన తెలుసు ఆ విషయం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కీర్తనలు పాడుచు ఒలీవ కొండకి వెళ్ళారనే మాట మనం చూస్తాం. కీర్తనలు పాడుచు ఒలీవ కొండకి వెళ్ళారు అంటే యేసుప్రభు వారి యొక్క దేవునిపై ఆయనకున్నటువంటి అవగాహన, అంటే ఒక మనిషిగా ఆయన ఉన్నప్పుడు ఆయన బాధపడాలి కదా, స్ట్రగుల్ అవ్వాలి కదా, ఆయన దేవుని ఆరాధించకుండా సైలెంట్ అయిపోవాలి కదా. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒలీవ కొండకి వెళ్తూ కీర్తనలు పాడుచు, అంటే దే ఆర్ హ్యాపీ విత్ ద గాడ్, దే ఆర్ ఎంజాయ్ ద గాడ్.
వాట్ ఎవర్ ద సర్కమ్స్టెన్స్, పరిస్థితులు ఏమైనా కానివ్వండి, నేను నా దేవుడని యెహోవా యందు, నా రక్షణకర్తని యెహోవా యందు నేను ఆనందించెదను. ద్రాక్ష తోట ఫలించకపోయినా, అంజూరపు చెట్లు ఫలములు ఇవ్వకపోయినా, దొడ్లో సాలల్లో పశువులు ఈనకపోయినా, ఏమైనా కానివ్వండి, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందించెదను. ఇలాంటి పరిస్థితి మనకుంటే దేవుడు మన ద్వారా కార్యం చేస్తాడు. తర్వాత 4వ విషయం ముగిస్తాను. వీ షుడ్ ఫోకస్ ఆన్ సోల్స్ నాట్ సెల్ఫ్. వీ షుడ్ ఫోకస్ ఆన్ సోల్స్ నాట్ సెల్ఫ్. మనము ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, కానీ మన వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల కాదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ ఏమైపోయింది, ఒక భయంకరమైన భూకంపం జరిగింది కదా, 26లో ఏముంది, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తాను చంపుకొనబోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకుని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని తెచ్చి లోపలికి వచ్చి వణుకుచు పౌలు స్త్రీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చేయాలి? అక్కడున్న చెరసాలలో ఉన్నటువంటి ఖైదీలందరూ చైన్లు తెగిపోయినాయి, ఆ యొక్క చైన్లు తాళ్ళు తెగిపోయినాయి, ఇనప తాళ్ళు. పౌలుకు శీలకు కూడా తెగిపోయినాయి, వీళ్ళ టీముకు కూడా తెగిపోయినాయి. ఈయనకి అవకాశం ఉంది. ఏం అవకాశం అని చెప్పండి? ఏం చేయొచ్చు? ఈయన పారిపోవచ్చు. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, మేము స్థితిని మార్చేసింది, ఆమేన్ హల్లెలూయా, దేవుడు నాకు విడుదల ఇచ్చాడని చెప్పేసి ఆయన వెంటనే వెళ్ళిపోవచ్చు, హడావుడిగా పారిపోవచ్చు. బట్ హీఈస్ కన్సర్న్ అబౌట్ జైలర్. ఆయన జైలర్ మీద, ఆయన స్థితిగతుల మీద, ఆయన సూసైడ్ చేసినట్టు ఆయన తెలుసు కదా, ఆయన రోమా పరిస్థితులన్నీ ఆయన గమనించాడు కాబట్టి ఆయన ఇమ్మీడియట్గా ఆయన మీద ఫోకస్ చేశాడు. ఒక ఆత్మ నశించిపోకూడదు. ఓకే, ఈయనకు అవకాశం ఉంది, తప్పించుకునే అవకాశం ఉంది, పారిపోయే అవకాశం ఉంది, కానీ నాది మేము కొంచెం పక్కన పెట్టేసి ఈయన రక్షిద్దాం, ఈయనకు సువార్త చెప్దాం. అంటే మనము దేవుని విషయాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటే, కన్సర్న్ కలిగి ఉంటే, భారం కలిగి ఉంటే దేవుడు మార్గాలు సరళం చేస్తాడు. గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ బర్డెన్. మనకు నిజంగా భారం ఉంటే, నిజంగా కన్సర్న్ ఉంటే దేవుడు తప్పకుండా మార్గాలు సరళం చేస్తాడు. సువార్త ప్రభు రాకడ వరకు సీజ్ చేయబడ్డం అనేది జరగదు. ప్రభు రాకడ వరకు కూడా సీజ్ చేయబడదు. ఒకవేళ ఒక ద్వారం ముయ్యబడితే ఇంకొక ద్వారం తెరవబడుతుంది, ఒక ద్వారం ముయ్యబడితే ఇంకొక మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. కానీ సువార్త ప్రభు రాకడ వరకు సీజ్ చేయబడదు. అంటే దాని అర్థం ఏంటంటే, మనకు గనక కన్సర్న్ ఉంటే, మనం ఆత్మల పట్ల భారం కలిగి ఉంటే, మనం ఎప్పుడు కూడా మనం ఏ పని చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా, లేకపోతే ఎలాంటి ఆఫీస్ వ్యవహారాల్లో ఉన్నా, లేకపోతే మనం ట్రావెల్ చేస్తున్నా, మన పక్కన గురించి ఒకసారి ఆలోచిస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన ఫోకస్ అంతా నశించిపోయే ఆత్మల పట్ల ఉండాలి. మన ఫోకస్ అంతా బలహీనమవుతున్నటువంటి విశ్వాసం పట్ల ఉండాలి. మన ఫోకస్ అంతా సంఘం యొక్క క్షేమాభివృద్ధి పట్ల ఉంటే డెఫినెట్గా గాడ్ విల్ వర్క్ త్రూ అవర్ ఇంటెన్షన్స్. అందుకనే ఒక మాట రాస్తాడు మళ్ళీ ఫిలిప్పులోనే 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమి రాస్తాడంటే, 8వ వచనంలో ఏమి రాస్తాడంటే, 7-8లో, ఏవి నాకు లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ క్రీస్తు యేసు నిమిత్తము నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఏమేమి నాకు లాభకరమై ఉన్నవో, ఇప్పుడు నేను చైన్ను విడిపించి వెళ్ళిపోవచ్చు, బట్ ఇది నాకు మంచిదే, లాభకరమే, కానీ మాకు ముఖ్యము జైలర్ యొక్క ఆత్మ ముఖ్యం. టెంపరీ రిడెంప్షన్ కాదు, ద ఇటర్నల్ రిడెంప్షన్ ముఖ్యం. తాత్కాలికమైన విడుదలని నేను కోరుకోవట్లేదు. తాత్కాలికంగా నేను ఇక్కడ విడిపించబడితే ఇంకోసారి అరెస్ట్ అవ్వచ్చు, ఇంకొక ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు జైల్లో విడుదల దేవుడు ఇచ్చాడు, ఇంకోసారి ప్రాబ్లం రాదా? పౌలు ఎప్పుడు చనిపోతారు కదా, ఆయనకి తెలుసు. నేను బ్రతకటమో లేకపోతే నేను బాగుపడడం ముఖ్యం కాదు, ఇక్కడ ఒక ఆత్మ రక్షించబడడం ముఖ్యమని ఆయనకు సువార్త ప్రకటించాడు. ఆయన కనుక పారిపోయి ఉంటే ఈయన ప్రశ్న అడిగేవాడా? ఆలోచించండి. పౌలు పారిపోయి ఉంటే విడుదల వచ్చేసింది కదా అని వెళ్ళిపోయి ఉంటే అందరిలాగే జైలరు మారు మనసు పొందేవాడా? జైలరు అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలని అడిగేవాడా? లేకపోతే అక్కడ వాళ్ళ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆయనకి ఆత్మరక్షణే ముఖ్యము. చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. గాడ్ విల్ చేంజ్ ద సిచ్యువేషన్స్. గాడ్ విల్ టర్న్ అవర్ డిఫికల్టీస్ ఇంటూ డైనమిక్ మినిస్ట్రీ. గాడ్ విల్ చేంజ్ అవర్ డిఫికల్టీస్ ఇంటూ డైనమిక్ మినిస్ట్రీ. దేవుడు మన పరిస్థితులన్నిటిని మార్చి దేవుడు ఘనమైనటువంటి పరిచర్య, ఘనమైనటువంటి కార్యాలు చేయగలడు.
వాస్తవంగా కొన్ని కామెంటరీస్లో చదువుతూ ఉంటే మాసిదోనియా ప్రాంతంలో, ఫిలిప్పు ప్రాంతంలో భూకంపాలు రావంట సాధారణంగా. ఎప్పుడు రికార్డ్ చేయగలదంట ఆ టైంలో. భూకంపాలు అంత ఈజీగా రావంట ఆ ప్రాంతాల్లో. కానీ ఇక్కడ పెద్ద భూకంపం కలిగింది అనేది ఒక ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం అంటే వీళ్ళు దేవుణ్ణి నమ్మారు, దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని యొక్క పనిలోనే నిమగ్నమయ్యారు. పరిచర్య వీళ్ళకి ప్రాణంగా ఉంది కాబట్టి దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు. గాడ్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద మినిస్ట్రీ. దేవుడు ఆ పరిచర్యలో ఇన్వాల్వ్ అయ్యాడు, వాళ్ళ జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు, వాళ్ళ పరిస్థితిలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆ సిట్యువేషన్స్ అన్నిటినీ మార్చి అక్కడ గొప్ప పరిచర్య, అక్కడ జైలర్ అధికారి మారు మనసు పొందాడు, వాళ్ళ కుటుంబం అంతా మారు మనసు పొందారు, వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. అక్కడ ఫిలిప్పు సంఘం కట్టబడింది. చూడండి దేవుడు ఏ విధంగా పరిస్థితుల్ని తారుమారు చేయగలడో. ఎప్పుడు మనం నిజంగా వీఆర్ హంబుల్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ద గాడ్స్ ప్లాన్స్. అంటే చివరిగా ఒక మాట చెప్పాలంటే అల్టిమేట్ గ్లోరీ టు గాడ్. మన జీవితంలో ఏం జరిగినా కూడా, మన జీవితం ఎలాంటి క్లిష్టమైనటువంటి మార్గాల్లో కూడా వెళుతున్నా కూడా, మనకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, లేకపోతే ఈజీగా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్స్, దేవుడు ప్రతి పరిస్థితిని కూడా దేవుడు అనుమతితోనే మన జీవితాల్లో వస్తవి. మనం కనుక హంబుల్ ఎనఫ్గా దేవునికి లోబడగలిగితే దేవుడు ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని మార్చగల సమర్థుడు. మన కన్సర్ను మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారిగా ఉంటే దేవుడు డెఫినెట్గా ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఈ 5 విషయాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము కూడా మన పరిస్థితిని బట్టి కృంగిపోకుండా దేవుడు మన జీవితాలు, మన పరిస్థితులు కూడా అద్భుతమైన కార్యాలు చేయగలడని నమ్ముదాం. దేవుడు డెఫినెట్గా మనల్ని ఆ విధంగా నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.